చిరంజీవి గారు మీకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అయ్యో అదేంటండి అనేది ఒక న్యూస్. అయ్యో అదేంటి అంటే ఇట్లాంటి thumbnails వచ్చినప్పుడు అవి మీ దగ్గర పాపం లేదు అని వస్తుంటాయి సార్. నాకు అది ఎవరో హెడ్డింగ్ చదివి ఇది, బట్ హీ సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్ అండి. నా ఫస్ట్ హీరో అండ్ ఇవాళ మళ్ళీ చెప్తున్నాను, 54 రోజులు ఆయన చిరంజీవి గారు బాలయ్య బాబు రోజు ఫోన్ చేసి సార్కి ఎలా ఉంది ఇవాళ ఏంటి ప్రోగ్రెస్, ఇవాళ ఏంటి ఇంప్రూవ్మెంట్ అని 54 రోజులు వాళ్ళు అడిగిన వాళ్ళేనండి. అదే సార్, అదే చెప్తున్నా. అంతే, నాకు తెలుసు సార్, నిజం తెలుసు నాకు. అందుకనే ఇలాంటి thumbnails వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? దీనికి సంబంధించి మీ జీవితంలో జరిగిన ఇప్పుడు 3-4 ఉదాహరణలు నాకు ఖచ్చితంగా చావాలి సార్. ఎందుకంటే ఐ నో పర్సనల్గా నాకు తెలుసు, నాకు మీ అమ్మగారి టాపిక్ తెలుసు. ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటేనండి, 33 ఏళ్ళుగా జరుగుతున్నది. నేను శైలజ గారు విడిపోయాము అనేసి నేను పర్సనల్ ఇంటర్వ్యూస్లో చెప్పాను, తను పర్సనల్ ఇంటర్వ్యూస్లో చెప్పింది, మీ ఇద్దరం పక్కన కూర్చుని చెప్పాము. అయినా ఇంకా జనాలకి అది అనుమానం. ఎఫెక్ట్ డెఫినెట్లీ ఉంటుందండి. సమీప కాలంలో మా అమ్మగారు నాన్నగారు రిటైర్ అయిపోయిన తర్వాత వారికి ఆరోగ్యం అటు ఇటు అయిన తర్వాత దగ్గర 9 ఏళ్ళు నా దగ్గరే ఉన్నారు. లాస్ట్ 9 years ఉన్నారు నాన్నగారు లైఫ్. నాన్నగారు 2019లో కాలం చేశారు. ఒకరోజు ఆల్ ఆఫ్ ఎ సడన్ అమ్మాయి మాతోనే ఉండేది, అయిపోయింది భోజనం అయిపోయింది, మాత్రలు లేవు ఇస్తున్నప్పుడు సడన్గా మళ్ళీ అడిగింది, శైలా నువ్వు సరిగ్గానే ఉన్నారు. నాకేమో అర్థం కాదు, నాకు సడన్గా ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాను. లేదు, ఎందుకంటే మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ మా తమ్ముళ్ళు కానీ వాళ్ళు ఏమైనా నాకు కన్వే చేయాలన్నా, వాళ్ళు ఏమైనా కొంచెం ఎక్స్ప్రెస్ చేసుకోవాలన్నా, మనస్పీపి మాట్లాడాలన్నా అందరూ చేసేది ఓన్లీ తనతోనే. మీ ఫ్యామిలీలో తను ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు, తనతోనే. సో నేను అన్నాను, ఇదేంటి ఏది కావాలని నువ్వు తనతోనే కదా చెప్తావు అనేది చెప్తుంటుంది. అయిపోయింది సరే. ఇలాంటప్పుడు అనవసరంగా పడుకునే ముందు ఇవన్నీ ఎందుకు మా ఆలోచనలని మాతలేసేది. మీరు నమ్మరు, నెక్స్ట్ మార్నింగ్ షీ డైడ్. షీ ఈజ్ నో మోర్. ఇప్పుడు జీవితాంతం నేను ఏమనుకోవాలి? ఆ వార్త చూసి ఆవిడ ఆ బెంగతోనో భయంతోనో ఇది చేశారా, లేకపోతే నేను హాయిగా పడుకో అన్నాను కనుక హాయిగా నిద్రపోయారా? ఇవి ఏమైపోతాయంటేనండి, ఇది ఓకే నన్ను ఎఫెక్ట్ చేయదు, తన్ను ఎఫెక్ట్ చేయదు. ఎందుకంటే వీ కెన్ టేక్ ఇట్. మనకి ఇండస్ట్రీ అంటే ఏంటి, మనుషులు అంటే ఏంటి, ఎలా మాట్లాడతారు ఇవన్నీ పక్కన. బట్ అందరూ అలా ఉండరు కదండి, అందరూ మనసులో అలా ఉండరు, ఎక్కడో ఉంటుంటుంది. అది పెద్దవాళ్ళలో వయసు వచ్చిన వాళ్ళలో ఇది ఏం కలిసి వస్తుంది? సో సాడ్. దట్ ఈస్ వాట్ ఐ సే. నేను అంటే ఈ మాట అనొచ్చా లేదా అని నాకు తెలియదు కానీ, బట్ ఇప్పుడు మీరు ఈ మాట అన్నారు కనుక నా మనసులో ఉన్న భావాన్ని నేను డెఫినెట్గా చెప్తాను. ఈ ప్రపంచంలో అతి తక్కువ అయ్యో అనుకునే ఒక వృత్తి ఏమిటంటేనండి, ఒక స్త్రీ తన శరీరాన్ని అమ్ముకొని సంపాదించడం అండి. వాళ్ళకే ఎథిక్స్ ఉంటాయండి. మరి వీళ్ళకి ఏమైపోయిందండి? శుభలేఖ సుధాకర్ గారిలో నుంచి అంత హార్ష్గా మాట్లాడాల్సిన బాధను తెప్పిస్తున్నాను. ఇట్స్ నాకే కాదండి, ఇట్ హర్ట్స్ సో మెనీ పీపుల్. ఎంత ఇప్పుడు నేను ప్రతి వాడి దగ్గరికి ఇట్ ఈస్ నాట్ దట్ ఇప్పటికీ అడుగుతారు. శుభలేఖ సుధాకర్ గారు చనిపోయారు మొన్న. చనిపోవటం ఏంటి సార్? ఏం కలిసి వచ్చింది అని చంపేసి, పోనీ ఓకే లెటర్స్ ఏం కలిసి వచ్చింది అని నేను వాళ్ళకి ఏం ద్రోహం చేశానని నన్ను చంపేయాలి? ఇప్పుడు నేను వాళ్ళకి ద్రోహం చేశానంటే వాడు చచ్చిపోతే బెటర్ అన్నాడు అనుకోండి, ఫైన్, నేను ఎవరి జోలికి వెళ్ళను, నా పని ఏదో నేను చేసుకుంటాను. నన్ను ఎవరైనా పలకరిస్తే మనస్ఫూర్తిగా పలకరిస్తాను, రండి లేకపోతే రండి కలుద్దాం అంటాను, అంతే తప్పించి ఏం కలిసి వస్తుంది వీళ్ళకి నన్ను చంపేసినంత మాత్రాన? ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ అండి, మా అమ్మగారు లేరు, షీ పాస్డ్ అవే ఇన్ 2021. మా అమ్మగారు కనుక ఉండుంటే, ఈ వార్త కనుక ఎవరైనా చెప్పుంటే, వాట్ ఈజ్ అవర్ పొజిషన్? బ్యాడ్ సిచ్యువేషన్.
ఇట్స్ సాడ్ అండి, ఇట్ ఇస్ సాడ్. నీ పొట్ట నింపుకోవడానికి నువ్వు ఇంకొకరిని తక్కువ చేసేసి ఇంకొకరిని చంపేసి నువ్వు సంపాదించింది నీ ఒంటికి పడుతుందా? ఐఎమ్ సారీ. దానికి 100% అనుభవిస్తారు ఒక్కొక్కళ్ళు. ఇవాళ చెప్తున్నాను నేను. ఇట్ ఈస్ సాడ్.